లలితా సహస్రనామ పారాయణం చెయ్యటం వలన మనసులోని కోరికలు ఫలిస్తాయని హయగ్రీవ స్వామి లలితా సహస్రనామ ఫలశ్రుతిలో వివరిస్తున్నారు. ఎవరైతే ఈ 4 విషయాలను పాటిస్తారో వారిని లలితాదేవి సంతోషించి వారి కోరికలను సిద్ధింపచేస్తుంది అని చెబుతున్నారు. 4 విషయాలలో మొదటిది ఉపాసన, రెండవది సంపూర్ణంగా స్తోత్రం చెయ్యాలి, మూడవది జీవితకాలమంతయు చెయ్యాలి, నాలుగవది స్నానం, జపం, శ్రీచక్ర పూజ చేసిన తర్వాత పారాయణ చెయ్యాలి. ఉపాసన అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అందరికీ తెలుసు. కానీ ఉపాసనలో ముఖ్యమైనది భక్తి, నమ్మకం, అమ్మ మీద ప్రేమ ఇవి కలిగి ఉండాలి. మన ఇంటిలోని మనిషిలాగా ప్రేమించాలి. రెండవది సంపూర్ణంగా చెయ్యాలి. అంటే కొంచెం కొంచెం చెయ్యకూడదు, పూర్తిగా పారాయణంతా కూడా చెయ్యాలి. మూడవది నిత్యపారాయణం. నిత్యపారాయణం అంటే ప్రతిరోజు కూడా పారాయణ చెయ్యాలి. లలితా సహస్రనామ పారాయణాన్ని ఒకరోజు చేసి ఇంకో రోజు చెయ్యకుండా అలా కాదు, ప్రతిరోజు కూడా చెయ్యాలి. నాలుగవది ప్రాతకాలంలో లేవాలి, స్నానం చెయ్యాలి, సూర్యుడికి నమస్కారం చెయ్యాలి, తులసికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీచక్రార్చన చేసి అప్పుడు లలితా సహస్రనామ పారాయణం చేస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని రోజులు అంత మాత్రమే ఆ దేవి అనుగ్రహం మనకి అర్థమవుతుంది. అట్లాంటిది జీవితకాలం ఇలా చేసిన వారి మీద ఆ తల్లికి ఉండే ప్రీతి ఎంతో మీరే అర్థం చేసుకోండి.